హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా జూలై 22 మంగళవారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా మీ బంధువుల నుంచి ఒక భయంకరమైనటువంటి రహస్యం బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు తులారాశి వారు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తులారాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. జాలి దయ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి రేపటి రోజు చాలా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. అలాగే రేపటి రోజు కొత్త పనులు ప్రారంభించి తప్పకుండా అందులో విజయం సాధిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తూపోతుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ప్రమోషన్ కూడా వస్తున్నాయి. అలాగే జీతాలు కూడా పెరిగిపోతున్నాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా తులారాశి వారికి రేపటి రోజు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. అలాగే తులారాశి వారు రేపటి రోజు సంతానం విషయంలో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ధనలాభాలు బాగా కలిసి వస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలను కూడా రేపటి రోజు ఒక శుభవార్తగా మీరు వినబోతున్నారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా ఈ తులారాశి వారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుంది. విదేశ ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. వీరికి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా సమాజంలో కూడా ఎక్కువగా గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి రేపటి రోజు దైవం తోడుగా ఉంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. మానసిక స్థితి ప్రశాంతంగా కలుగుతుంది. ఏవైనా మీకు కొత్త అవకాశాలు వచ్చే వాటిని సహకరించండి. దానివల్ల ఎన్నో లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే నవగ్రహాలు మీపై తోడుగా ఉంటున్నాయి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇచ్చే అవకాశం అస్సలు వదులుకోకండి. ఇంకా ఈ తులారాశి వాళ్ళు పుట్టిన వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ తులారాశి వారిగా చెప్పవచ్చు. వీరికి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ఎదిరిస్తారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వారు చేసే పని చేత వారు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఒకరి కోసం సహాయం అస్సలు తీసుకోరు. వీరికి ఏ చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఇంకా ఈ తులారాశి వారికి ఎవరైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని మీరు ఎవరికి చెప్పరు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఈ తులారాశి వారికి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. ప్రతి క్షణం వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరికి గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్రశాంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. ఈ తులారాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ తులారాశి వారు ఏ పని చేసినా దాన్ని బాగా
మనస్ఫూర్తిగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా మొదలుపెట్టిన పనిని వెనకాడకుండా, మాట తప్పకుండా, వీటిని అస్సలు చేయకుండా మొదలుపెడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని తప్పకుండా సాయం చేస్తారు. మీరు గతం గురించి అస్సలు ఆలోచించొద్దు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు ఎవరైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు. వీరికి ప్రేమ అంటే ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. దానికోసం ఎంత దూరమైనా కానీ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా తులారాశి వారికి రేపటి రోజు మంచి జీవితం కూడా ఉండబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఊహించిన ధనలాభాలు అయితే రేపటి రోజు మీకు కలగబోతున్నాయి. చిన్న చిన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. ఇలా తులారాశి వారు రేపటి రోజు హనుమాన్ గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల అపరమైన అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇంకా ఈ తులారాశి వారు రేపటి రోజు మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. మీ రహస్య విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా రేపటి రోజు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగవు. మీ మాటల్లో, చేతల్లో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. దానివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఈ తులారాశి వారికి రేపటి రోజు మీ జీవిత భాగస్వామితో లేదా మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు ఏదైనా కొత్త పనిని చేయాలనుకుంటే ముందు మీ జీవిత భాగస్వామితో చెప్పండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితం అదృష్టంగా, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ తులారాశి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజు మూగజీవులకి లేదా పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల పేదల ఆశీస్సులు, దైవ అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మీ జీవితం కొత్తగా మొదలవుతుంది. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పేరుగల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ పనిచేసే చోట కావచ్చు. వీరితో జాగ్రత్తగా ఉండండి. RS అనే అక్షరాలతో పేరున వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు గొప్పగా ఎదుగుతుంటే వారు అస్సలు వరవలేరు. మీకు తెలియచేయాలనుకుంటే మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపటి రోజు బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. దానివల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఎక్కువగా ప్రశాంతంగా క్లోజ్గా ఉండకండి. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. రేపటి రోజు అయిపోయాక మీరు ఎలా ఉన్నా సరే ఎలాంటి సమస్యలు కూడా రావు. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మీకు మొదలుపెట్టిన పని విజయవంతం కలుగుతుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగకుండా మీకు మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. అంతేకాకుండా రేపటి రోజు నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఎందుకంటే అది మీకు దరిద్రంగా చెప్పవచ్చు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, నలుపు, తెలుపు, పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు. అంతేకాకుండా మీకు అదృష్ట సంఖ్యలు 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.